తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేనొచ్చినాకనే. అంటే 'రాములమ్మ' పాటలు విన్నాకనే నాకు ఒక 'మోహన్ బాబు' గారు, ఒక 'శ్రీహరి' గారు. మోహన్ బాబు గారిది ఆ! ప్రశ్న ఉంది ఆ! అడుగుతాను. మన 'శ్రీహరి' గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలంటే. హ్మ్. అతను కూడా ఇక్కడ హైదరాబాద్‌లో బాలానగర్‌లో పేదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే గదా! అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలంటే ఇష్టం ఆయనకు. హ్మ్. కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. హ్మ్. నాకు ధైర్యం చెప్పింది నన్ను. "నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు. హ్మ్. నాకు 17 సినిమాలొస్తున్నాయి హీరోగా. హ్మ్. ప్రతి సినిమాలో నీ పాటుంటది. అంటే ఒక 3, 4 ఏళ్లలో నీకు రంది లేదు. హ్మ్. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు. నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపియమంటే అబ్బా! నీకు నేనిస్తా. నువ్వు మీ ఇంటికి పంపించుకో. నీ బిడ్డలు, నీ భార్య బాగుండాలి కదా! 10,000 నేనిస్తా. హ్మ్. అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు. దే విల్ కమ్. హ్మ్. దే విల్ కమ్." అని ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా. ఇస్తాను. ధైర్యంగా సార్. అష్యూరెన్స్ కదది. హ్మ్. నే ఆహ్, ప నేను మా ఇంటికి పంపించడానికి ఏమి లేకున్నా నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారున్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. హ్మ్. అట్లా. ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరిదాకా కొనసాగింది రాజా నాకు. హ్మ్. ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరక బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కాని ఆగిపోవద్దు ఓడిపోవద్దు నిద్రానికొద్దు నింగి నికద్దు ఒక్కటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిట్యుయేషన్‌కు అతికిచ్చిన. ముందే రాసుకోమన్నారా ఇది? ఈ పల్లవి నేను ముందు నా నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో ఓకే. వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. హ్మ్. ఊహల పల్లకిలో అలా ఉందది. హ్మ్. ఈ సిట్యుయేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. సార్ అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా అంటే నేను కొంతమందిని ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి. సముద్ర గారిని చేశాను. చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ అయ్యో! చేశాను. హ్మ్. ఎవరిని చేసినా మన రాజా వనం రెడ్డి గారిని గాని ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావనొస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే గాని అంతే. అంతే. ఈ ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే గాని అంతేగాని ఆ! ఎప్పుడు ఆ! తప్పించుకునే వ్యక్తి ఆ! కాదు. హ్మ్. అలాంటి వ్యక్తి మరణం అది ఆ సంఘటన మీకెప్పుడు తెలిసింది? ఎలా అనిపించింది? అంటే 'మేస్త్రి' అనే సినిమాలో ఆయనున్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు 'భద్రాచలంలో' ఎట్లా ఉంటాడు అవును. శ్రీహరి. తర్వాత ఇక్కడ తగ్గినాడు. నేను ఆయన నన్ను అశోక్ జై అనేవాడు. సార్ అనేవాడిని. ఆహ్, సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అనంటే, "ఏం లేదు అశోక్ జీ జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్" అని చెప్పేవాడు గానీ, హ్మ్. ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లమ్ ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అట్లా ఆయన క్షీణించిపోయినాడు. ఆహ్, కొంత స్వయంకృతం కూడా. హ్మ్. సొంత స్వయంకృతం బాగా అవి జరదా లాంటిది ఉండొచ్చు. అది ఎక్కువ తీసుకునేవాడు. సార్. అది మేము ఓసారి చెప్పినాం కూడా. సార్ మీరు ఇంత అంటే అలవాటయింది సార్ ఇక్కడ టెన్షన్‌లు అని హ్మ్. అలా. లేకపోతే ఆయన ఇప్పటికీ ఒక అద్భుతమైన పాత్రలు వహిస్తూ ఉండేవాడు కదా! ఇప్పటికి రీప్లేస్ లేదు సార్. ఆ! అలాగే ఉంది. ఆ! ఆయన వదిలిపోయిన స్థానం ఆ! అంటే అలాగే ఉండిపోయింది ఒక ఇండస్ట్రీలో. బ్రదరు ఇవాళ ఒక ఫాదరు, ఒక బ్రదరు ఒక అద్భుతమైన అవును. ఇప్పుడు 'నువ్వొస్తావని' కదా! అందులో బ్రదర్‌గా వేశాడు. నువ్వొస్తా అంటే నేనొద్దంటాను. నువ్వొస్తా అంటే నేను నేనొద్దంటా. వద్దంటాను. ఆ! అందులో కదా! అవును. ఎంత అద్భుతంగా చేస్తాడు. అవును. ఈజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్. క్యారెక్టర్ యాక్టర్‌కి ఎండ్ ఉండదు. అవును. ఎండ్ ఉండదు. అలాంటి ఒక మహానుభావుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహం. సార్. ఇలా ఆయన గురించి చాలా పాటలు రాశారు. అవును. చాలా పాటలు రాశారు. 'అయోధ్య రామయ్యలో' గూడా 'అయోధ్యలో' మేము రాసాము. 'గణపతిలో' రాసాము. అవును. ఇంకేదో ఇంకేదో రాసాము. ఆయన వరుసగా దాదాపుగా అంటే వేరే నిర్మాతలు చేసిన సినిమాలో నేను రాయలేదు. హ్మ్. ఇప్పుడు 'నువ్వొస్తావని' ఏదో ఉంది కదా! అందులో నేను రాయలేదు. హ్మ్. కానీ ఆయన ప్రభావం చేయగలిగే సినిమాలుంటాయి గదా! అక్కడ పోసాని కృష్ణమూర్తి ఉండేవారు. వీరుండేవారు. "ఏయ్! ఇది అశోక్ జీ రాయాలి. హ్మ్. ఇది పాట అట్లా పెట్టు. హ్మ్. నెక్స్ట్ ఇంకో పాట మీరు రాయించుకోండి." హ్మ్. ఇట్లా అనేవాళ్ళు. సార్. అలా.